అందరికీ నమస్తే అండి. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా అంటే నిజరూప దర్శనం సందర్భంగా అక్కడ భక్తులకు వెళ్తున్నప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఓవర్ యాక్షన్ చేసి మొత్తానికి అతి ప్రచారం చేసి విపరీతమైన హైప్ క్రియేట్ చేసి భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. సో ఆ వైఫల్యం ఖరీదు 8 నిండు ప్రాణాలు, 7 నిండు ప్రాణాలు. కొంతమంది ఇంకా చికిత్స పొందుతున్నారులే, హాస్పిటల్లో దాదాపుగా 10 మంది చికిత్స పొందుతున్నారు. సో దీనికి కారణం ఎవరు? దీని మీద శిక్షలు కఠినంగా ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమేగా. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడు, అధికారులు నన్ను కంగారు పెట్టారు, చాలా స్పీడ్గా గోడ నిర్మాణం అయిపోవాలని చెప్పారు, నాకు టైం ఇవ్వలేదు, కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చింది, ఇంత తక్కువ టైంలో నేను గోడ కట్టలేను అని పదే పదే చెప్పినప్పటికీ నన్ను అధికారులు కంగారు పెట్టారు కాబట్టి నేను కట్టాల్సి వచ్చింది అని ఆయన చెప్తున్నాడు. పునాదులు లేకుండా కాంక్రీట్ లేకుండా సిమెంట్ ఇటుకలు తీసుకొచ్చి గోడ కట్టేశారనమాట. సో ఆ గోడ పచ్చిగా ఉన్నప్పుడే ఈదురుగాలులు భారీ వర్షం వలన గోడ కూలింది. సో ఆయన ఈరోజు త్రిసభ్య కమిటీ విచారణలో ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చే ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎత్తింది సార్, అటువంటి వాటర్ ప్రెజర్ ఇటువంటి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టలేని ఆఫీసాను సార్, వర్క్ పిలుస్తాడు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ కదా చందన వచ్చింది చేయండి నేను చేశారు కదా చెప్పారు. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అనేది తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవంతో చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. ఇదిగోండి, చందనోత్సవం ఉంది, ఖచ్చితంగా గోడ కట్టాల్సిందే, నేను కట్టలేనండి, తక్కువ టైం ఉంది అని చెప్పినా సరే 6 days ముందు చందనోత్సవం ఉంది, నువ్వు ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పి టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారంట, కాబట్టి అతను కట్టాల్సి వచ్చిందంట. సో ఇందులో ఈనాడులో కానీ ఆ రకరకాల మీడియాలో ఒక ఇంజనీర్ నిర్వాకము, గతంలో రిషికొండ ప్యాలెస్ కట్టిన ఇంజనీరే ఇప్పుడు ఇది కూడా కట్టాడు, ఇంజనీర్ అదే డిజైన్ ఇచ్చారు, ఇవన్నీ ఏడుపులు అనవసరం అండి. ఇంజనీర్ చెప్తే కట్టేవాడికి తెలియదా, అధికారులకు తెలియదా? కామన్ సెన్స్ లేదండి. 5 రోజుల కిందట 6 రోజుల కిందట కట్టిన పచ్చి గోడ, పునాదులు లేకుండా బేస్మెంట్ లేకుండా కట్టిన గోడ కూలిపోదండి? అంత నాసిరకంగా కట్టి ఆ ఇంజనీర్ కట్టాడు, ఈ అధికారి చెప్పాడు, ఇదంతా అర్థం పద్ధం లేని మాటలు, రాజకీయంగా వేరే వాళ్ళ మీద తోసేయడానికి చేసే ప్రయత్నాలు, అవన్నీ అనవసరం. ప్యూర్లీ ఇక్కడ తప్పు జరిగింది, ప్యూర్లీ బాధ్యులు ఉన్నారు, కాంట్రాక్టర్ బాధ్యుడే, అధికారులు బాధ్యులే, ఇంజనీరు బాధ్యుడే. ఇంకా దీని మీద విచారణ ఏంటి? సరే విచారించాలి, ఎప్పుడు విచారించాలి? వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టి విచారించాలి. ఇక్కడ మన సిస్టమ్ ఎంత ఫెయిల్యూరో చూడండి. ఇప్పుడు మనకి ఉగ్రవాద దాడి జరిగింది పహల్గాంలో, 8 మంది చనిపోయారు, సాధారణ పౌరులు 8 మందిని ఉగ్రవాదులు వచ్చి చంపేశారు. సో ఉగ్రవాదం అనేది మన దేశానికి పెద్ద ముప్పు. ఎంతైనా అక్కడ పోయింది ప్రాణాలు, ఆ ప్రాణాలు తీసింది ఉగ్రవాదులు. కాబట్టి ఆ ఉగ్రవాదుల కోసం మన దేశం మొత్తం వాళ్ళని తిరిగి చంపేయాలని చెప్పి మనం పట్టుబడుతున్నాం కదా. దేశం మొత్తం కసిగా ఉంది. ప్రధానమంత్రి గారితో సహా మంత్రులు, క్యాబినెట్లు, మన సైన్యం, మన అధికారులు అందరూ కూడా పాకిస్తాన్ మీద కసిగా ఉన్నారు. ఎందుకు? మన భారతీయుల ప్రాణాలు వాళ్ళు తీశారు కాబట్టి, టూరిస్టుల ప్రాణాలు వాళ్ళు తీశారు కాబట్టి. సో ఇక్కడ ప్రాణం ఈక్వల్ టు ప్రాణం అనుకుంటే ఇక్కడ నేను ఉగ్రవాదాన్ని దీన్ని పోల్చట్లా. ఉగ్రవాదం వేరు, సబ్జెక్ట్ వేరు. సో ఆ సబ్జెక్ట్ కాసేపు పక్కన పెట్టేస్తే ప్రాణం ఈక్వల్ టు ప్రాణం కదా. సో అక్కడ చనిపోయినదైనా ప్రాణమే, ఇక్కడ పోయిందైనా ప్రాణమే. మరి వీళ్ళని చంపడానికి ఈదురుగాలి కారణమా? ఈదురుగాలిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? లేదా భారీ వర్షం కారణమా? భారీ వర్షాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? లేదా భారీ వర్షం ఈదురుగాలి వచ్చినా తట్టుకోలేని గోడ కట్టిన కాంట్రాక్టర్ది కారణమా? లేదా అతను కట్టను అని చెప్పినా సరే నువ్వు కట్టు అని చెప్పిన అధికారులది కారణమా? లేదా అక్కడ ఉండి సరిగ్గా పర్యవేక్షించిన ఇంజనీర్లది కారణమా? ముగ్గురిది కారణం అవుద్ది. ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి. సో అంటే ఇక్కడ తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో కూడా అంతే. తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో కూడా విచారణ పేరుతో కాలయాపన చేశారు. కొంతమంది పోలీసుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారు, ఏ ఒక్కరు అరెస్టులు జరగల. నిజమైన కారణం ఇప్పటికీ మూల కారణాలు అన్వేషించాల. మరి ఈరోజు జరుగుతున్నది అదే. ఇక్కడ
అంటే వ్యవస్థను మార్చే ప్రయత్నం ఎవరూ చేయట్లేదండి. ఇటువంటి ప్రమాదాలు ఊహించడం జరుగుతాయి. కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఆ అధికారులు మళ్ళీ లైఫ్ టర్న్ అయిపోవాలి. మళ్ళీ అటువంటి అధికారులు ఇంకోసారి ఇటువంటి నిర్లక్ష్య పనులు చేయడానికి భయపడేలా ఉండాలి. లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని, లక్షలకు లక్షలు లంచాలు తీసుకొని ఇంక వాళ్ళు ఏం చేస్తారండి? సో ఇక్కడ కాంట్రాక్టర్లైనా, అధికారులైనా, ఇంజనీర్లైనా దేనికి? ఎంత సీరియస్గా ఉండాలి ప్రభుత్వం? విచారణ కమిటీ వేశారు, విచారణ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయా? ఉండవు. సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేస్తారు, లేదా ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు. క్రిమినల్ కేసులు కట్టాలి కదా, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. అలా చేస్తేనే కదా న్యాయం. రేపు పొద్దున్న మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు. అలా చేస్తేనే కదా అట్లీస్ట్ వ్యవస్థలో మార్పు వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది. సో ఇక్కడ అవసరమైతే చట్టాలు మార్చాలి. ఇటువంటి ప్రమాదాలు జరిగితే వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తారు. క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేది తట్టుగా అవసరమైతే చట్టం తీసుకురావాలన్నమాట. లేకపోతే మాత్రం ఇదంతా జరుగుతాయి. రేపు పొద్దున సస్పెండ్ చేస్తారు. వాడు ఏదో మంత్రి దగ్గరకో, ఏ అధికారి దగ్గరకో, ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళి చేతులు కొట్టుకొని బాబు అని చెప్పి ఒక 10, 20 ఇచ్చుకొని మళ్ళీ పోస్టింగ్ తెచ్చుకుంటాడు 2-3 నెలల్లో. జరిగేది అదే, అంతకుమించి ఏమీ జరగదు. అదే ఒక కేసు కట్టి లోపలేశారు అనుకోండి, జీవితాంతం మచ్చ వెంటాడుతుంది. కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయాలి. అప్పుడు చేసిన పాపం మిగిలిన వాళ్ళకైనా కనువిప్పు కలిగిస్తుంది. సో అలా ప్రభుత్వం ఆలోచించాలి. థ్యాంక్ యూ.